జీ న్యూస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. కార్తీక పౌర్ణమి సందర్భంగా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ జగదాంబ మార్కండేశ్వర స్వామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీశారని, ఈరోజు సాయంత్రం జ్వాలాతోరణం కోటి దీపోత్సవం కార్యక్రమం ఉందని ఈవో చెన్నకేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో నడుస్తున్నట్లు తెలిపారు. శివాయ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం మార్కాపురం. ఈరోజు పౌర్ణమి, కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఈరోజు సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమాలు, అలాగే కోటి దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. మార్కాపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ జగదాంబాదేవి సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్వామివారి దర్శనార్థమై భక్తులందరూ తెల్లవారుజామున 3:30 నుంచి క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారి దర్శనం కోసం బారులు తీరున్నారు. అలాగే మహిళలు అధిక సంఖ్యలో అటెండ్ అయ్యి దీపారాధన చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు, అలాగే దేవస్థానం తీర్థప్రసాదాలు అవన్నీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమము గౌరవ మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అలాగే మా ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకి స్వామివారి దేవాలయం నందు జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది స్వామివారి భక్తులందరూ దేవస్థానానికి విచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను.